బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త. మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంది. మరి తద్వారా పెన్షన్దారులకు మేలు చేసేలా ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తీసుకునే నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నిర్ణయం ఏంటో మనమైతే తెలుసుకుందాం. మనకి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తుంది. ప్రతి నెల లబ్ధిదారులకు పెన్షన్లు పొందుతున్నారు. అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలా మందికి కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. మనకి వాటిలో ఒక పెద్ద సమస్యగా మారిన మనకి ఏదైతే ప్రభుత్వం ఇంకా పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ పేదరిక నిర్మూలన మనకి ఏదైతే సంస్థ సర్ఫ్ ఆధ్వర్యంలో ఫేస్ రికగ్నిషన్ ఆధారిత ఏదైతే పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించింది. మనకైతే ఈ ప్రభుత్వం దీన్ని అయితే తయారు చేస్తుంది. దీని ద్వారా పెన్షన్లు ఇచ్చేటప్పుడు వేలిముద్రలు పనిచేయకుండా ముఖాన్ని యాప్ గుర్తిస్తుంది. దాంతో పని లేకుండానే మనకి తేలిగ్గానైతే అయిపోతుంది. అదేవిధంగా మనకి కొత్త విధానం 2025 మే లేదా జూన్ నుంచి అమల్లోకి రానుంది. వయసు పెరిగినప్పుడు వేలు ముడతలు పడతాయి. దాంతో వేలుపై ఉండే గీతలు ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు. అందుకని ఈ సమస్యతో చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. వేలి ముద్రలు సరిగ్గా నమోదు కాకపోవడంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంటుంది. తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 42 లక్షల మందికి పెన్షన్ లబ్ధిదారులకి వారికి నెల పెన్షన్ అయితే వస్తుంది. వారిలో మనకి దివ్యాంగుల పెన్షన్ అనేది ఒకటి. అదేవిధంగా మనకి ఈ 4016 ఇస్తుండగా ఇతర పెన్షన్ లబ్ధిదారులకు కూడా 2016 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా మనకి పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి నుంచే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చు. దీంతో బ్యాంకులు లేదా కార్యక్రమం వెళ్ళే అవసరం అయితే లేదు. మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ టెక్నాలజీ కొత్తదేమి కాదు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రంగాల్లోనైతే విజయవంతంగానైతే మారింది. ఇక ఈ కొత్త పెన్షన్ విధానం పెన్షన్ లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటల్ గవర్నెన్స్లో ముందంజలో నిలిపే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది కూడా కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనకి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి అయితే రెట్టింపు చేయబోతుంది. ఇక మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వృద్ధులు, వితంతులు 4,000 మరియు వికలాంగులైన లబ్ధిదారులకు 6,000 జమ చేసింది. అర్హత మరియు నవీకరణకు ఇక్కడ తనిఖీ చేయండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఆసరా పెన్షన్ పథకానికి ఒక పెద్ద సవరణను అయితే ప్రకటించింది. ఫిబ్రవరి 25 నుంచి మనకి అర్హత కలిగిన లబ్ధిదారులకు నెలవారీ పెన్షన్లు అయితే జమ చేస్తుంది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మే లేదా జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మనకి ముఖ్యంగా జూన్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేయనున్నారు. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. మనకి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనకి ఎవరైతే ఈ పెన్షన్లను ప్రతి నెల తొందరగా పొందాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉన్నట్లయితే మీకు అందరికంటే ముందుగా పెన్షన్లు ఖాతాలోనైతే జమ అవుతాయి. సో ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.